నమస్తే అందరికి. అండ్ దీనికి ఇలా మనకి వైర్ కూడా వచ్చింది. చాలా బ్లో డ్రై అంతా పెట్టుకొని. నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి నా హెయిర్ ని స్టైలింగ్ చేసుకుందాం. వచ్చేయండి, మంచిగా బ్లో డ్రై అంతా పెట్టుకొని స్టైలింగ్ చేసేసుకుందాం. నార్మల్ బేసిక్ గా ఉన్న హెయిర్ ని. సో ఫస్ట్ అయితే నేను ఇప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చాను. కొంచెం ఆరింది, లైక్ 70% అలా డ్రై అయ్యింది. ఇంకా ఒక 30 to 40% అలానే వెట్గా ఉంది. సో ఇప్పుడు నేను దీనికి ఒక మంచిగా బ్లో డ్రై చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేనైతే ఇప్పుడు వచ్చేప్పుడు బ్లో డ్రైయింగ్ అది ట్రై చేయలేదు. సో మంచిగా బ్లో డ్రై చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నా. ఫస్ట్ అయితే కొంచెం హెయిర్ కోమ్ బ్లోయింగ్ కి అంతా కూడా. సో చూసారు కదా, 70% అయితే ఫుల్ వెట్గా ఉంది. అండ్ దెన్ స్టెప్ 2 వచ్చేసి నెక్స్ట్ మనం హెయిర్ సిరమ్ యూజ్ చేద్దాం. నేనైతే మంచిగా లైక్ ఎప్పుడింత ముందు బ్లో డ్రై అదేది ట్రై చేయలేదు. సెలూన్లో చూసాను, అంటే లైక్ మా అక్కకి హెయిర్ కట్ చేసినప్పుడు బ్లో డ్రైయింగ్ అది చేసి చూసాను, కానీ నేనైతే ఎప్పుడు బ్లో డ్రైయింగ్ చేసుకోలేదు. సో ఫస్ట్ టైం ఇంట్లోనే ఒక మంచి బ్లో డ్రైయింగ్ హెయిర్ స్టైల్ అయితే చేసేసుకుందాం. వచ్చేయండి. ఫస్ట్ ఆ వెట్ హెయిర్కి ఖచ్చితంగా మనం ఏదైనా హెయిర్ టూల్ యూజ్ చేసినప్పుడు హెయిర్ సిరమ్ యూజ్ చేయాలి. సో హెయిర్ సిరమ్ కొంచెం తీసుకొని మొత్తం హెయిర్ అంతా కూడా అప్లై చేసేసుకుంటాను. సో హెయిర్ అంతా కూడా మంచిగా హెయిర్ సిరమ్ అప్లై చేసుకున్నాను. అండ్ దీని తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే మీరు హీట్ ప్రొటెక్షన్ స్ప్రే కూడా యూజ్ చేయండి. సో నా దగ్గర కూడా ఉంది, బట్ నేను ఇప్పుడు యూజ్ చేయట్లేదు. సో ఎప్పుడైనా హెయిర్ని మనం బ్లో చేసేయాలన్నా ఏదైనా సరే కొంచెం హెయిర్ ఇలా వెట్టగా ఉంటే బాగా వస్తుంది. సో ఇప్పుడు నేను హెయిర్కి ఒక టూల్తో, మనం ఒక టూల్తోనే కదా మనం హెయిర్ని బ్లో చేస్తాం. సో దానికోసం నేను వాల్యూమ్గా కూడా చూపించి మనకు ఒక మంచి బ్లో డ్రై ఎఫెక్ట్ ఇస్తుంది. సో అది మనం స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీకు చెప్పేస్తాను. దిస్ ఇస్ ద టూల్. అదే ఈ అగారో వాల్యూమైజర్ అండ్ హెయిర్ డ్రైయర్. ఇది మనకి చూడడానికి ఇలా బ్రష్ షేప్లో ఉంటుంది. సో అండ్ దీనికి ఇలా మనకి వైర్ కూడా వచ్చింది, చాలా పెద్దది. సో నేను ఫస్ట్ అయితే దీన్ని కనెక్షన్ ఇచ్చేసి వస్తాను. నేనైతే హెయిర్ని మంచిగా బ్లో డ్రై చేసుకుందాం అనుకుంటున్నాను, కాబట్టి నా హెయిర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసిస్తాను. నాకైతే అలా కొంచెం ఈజీగా ఉంటుంది. సో నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసి 1 పార్ట్ ఆఫ్ హెయిర్ని ఫస్ట్ బ్లో డ్రై చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది కానీ. సో ఇక్కడ నుంచి నేను అంతా కూడా వాయిస్ ఓవర్లో ఇస్తాను, ఎందుకంటే మనకి కొంచెం నాయిస్ ఉంటుంది కాబట్టి వాయిస్ ఓవర్లో, సో దట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ అని చెప్పేసి. నేను నా హెయిర్కి యూజ్ చేస్తున్న టూల్ అయితే ఇది అగారో వాల్యూమైజర్ అండ్ హెయిర్ డ్రైయర్. ఇది మన హెయిర్ని ఫస్ట్లీ హెయిర్ డ్రై చేస్తుంది, అట్ ద సేమ్ టైం మన హెయిర్కి కూడా వాల్యూమ్ ఇస్తుంది. అండ్ దీంతో మనం రకరకాల హెయిర్ స్టైల్స్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా. బేసిక్గా నేను ఇంతకుముందు ఒకసారి పార్లర్లో ఇలా మా అక్కకి చేయించుకుంటున్నప్పుడు చూసేటప్పుడు తన హెయిర్ అంతా కూడా చాలా హీట్ అయిపోయి, స్కాల్ప్ అంతా కూడా చాలా హీట్గా అయిపోయి, ఆ హీట్ అంతా కూడా స్కాల్ప్కి అంతా చాలా ఎఫెక్ట్ అయింది. సో అది చూసి నేను చాలా భయపడ్డాను. బట్ ఈ ప్రోడక్ట్ యూజ్ చేసినప్పుడు నాకు అస్సలు ఆ ఫీలే లేదు. ఆ హీట్ అనేది నా స్కాల్ప్కి అసలు అంటుకోవట్లేదు. అండ్ దీనిలో ఉన్న హీట్ కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మేబీ అందుకేనేమో నాకు ఆ స్కాల్ప్కి హీట్నెస్ తగలలేదు. మేబీ ఇది ఇలా బ్రష్ టైప్ ఉండడం వల్ల అనుకుంటా. ఈ బ్రష్లో ఉన్న ప్లేట్స్ మనకి సెరమిక్ ప్లేట్స్తో వస్తాయి. సో ఇది చేసుకోగానే నా హెయిర్ చూసారు ఎంత షైనీగా కనిపిస్తుందో, నేనే షాక్ అయ్యాను. ఇందులో ఉన్న సెరమిక్ ప్లేట్స్ వల్ల నా హెయిర్ కూడా అంత షైనీగా గ్లోయిగా కనిపిస్తుంది. సో చాలా బాగుంది కదా. అండ్ ఈ హెయిర్ డ్రైయర్ని మనం వర్సిటైల్ హెయిర్ స్టైల్స్కి యూజ్ చేసేసుకోవచ్చు. అవన్నీ కూడా నేను మా వీడియోస్లో చూపిస్తాను. అండ్ నా హెయిర్ చూసి నేనే పొంగిపోతున్నాను, అంత బాగా వచ్చింది. ఇందులో మనకి 3 హీట్ సెట్టింగ్స్ ఉంటాయి, లైక్ హై, లో అండ్ మీడియం. ఇందులో ప్రతిదీ కూడా క్లియర్గా ఉంటుంది. అండ్ ఈ హెయిర్ డ్రైయర్ చాలా లైట్ వెయిట్. జస్ట్ ఒక హ్యాండ్ని యూజ్ చేసి మనం హెయిర్ని డిఫరెంట్గా స్టైల్ చేసేసుకోవచ్చు. అసలు చేయను పెట్టదు, ఎందుకంటే లైట్ వెయిట్లో ఉంది కాబట్టి. అండ్ దీనికి ఉన్న ఈ బ్రిజిల్స్ నైలాన్ బ్రిజిల్స్. సో దీనివల్ల మన హెయిర్ ట్యాంగిల్ అస్సలు పడదు, అంటే చిక్కులు అస్సలు పడవు. సో మనం ఈజీగా హెయిర్ని బ్లో డ్రై చేసుకుంటూ చిక్కులు ఒక సైడ్ నుంచి తీసేసుకుంటూ హెయిర్ని వాల్యూమ్నెస్గా చూపించి మంచి హెయిర్ స్టైల్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ మెయిన్లీ ఇందులో మనకి సివిల్ పవర్ గార్డ్ ఉంటుంది. ఇది మనకి 360 degrees రొటేట్ అవుతుంది. సో మనం ఎటు నుంచి ఎటైనా సరే హెయిర్ని ఈజీగా స్టైలింగ్ చేసేసుకోవచ్చు. సో అది ఈ అగారో హెయిర్ వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ కోసం. దీన్ని అయితే నేను రకరకాలుగా వాడుతున్నాను. ఫస్ట్లీ దీన్ని హెయిర్ డ్రైయర్గా యూజ్ చేస్తాను, తర్వాత హెయిర్ బ్లోయర్గా యూజ్ చేస్తాను. అండ్ నా హెయిర్కి ఎప్పుడైనా ఇన్స్టెంట్ వాల్యూమ్ కావాలి అంటే ఫస్ట్ దీన్ని యూజ్ చేస్తాను. చూసారు కదా ఎంత ఫ్లాట్గా ఉండే నా హెయిర్ ఇప్పుడు ఎంత వాల్యూమ్నెస్గా కనిపిస్తుందో. మెయిన్లీ నా ఫోర్ హెడ్ పైన
పైన హెయిర్ ఉంటుంది కదా, అదైతే చాలా వాల్యూమ్గా కనిపిస్తుంది, ఏదో పార్లర్లో చేసిన బ్లో డ్రైయర్ లాగా. ఇదే మనం పార్లర్కి వెళ్ళి చేసుకుంటే చాలా రేట్ ఎక్కువ అయిపోతుంది. అదే ఒకసారి మనం ఇలా కొనేసి పెట్టేసుకుంటే ఇంట్లో కావాల్సినప్పుడు ఇలా చేసేసుకోవచ్చు. అండ్ దీనికి ఉన్న ఈ సెరమిక్ ప్లేట్స్ నా హెయిర్ని కూడా చాలా షైనీగా చూపిస్తున్నాయి. చూసారా, ఈ బ్రష్లో ఉన్న సెరమిక్ ప్లేట్స్ వల్ల నా హెయిర్ అంతా షైనీగా కనిపిస్తుంది. సో నాకైతే ప్రోడక్ట్ చాలా నచ్చింది. అండ్ ఈ ప్రోడక్ట్ పెద్ద రేటు కూడా ఎక్కువేమి ఉండదు. నేనైతే మాత్రం చాలా తక్కువగా తీసుకున్నాను. ఆ పార్లర్లో ఎక్స్పెన్సివ్ బ్లో డ్రైస్ చేయించుకునే బదులు ఇలా హీట్లెస్గా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనిపించింది ప్రోడక్ట్ ఉంటే. మీకు కూడా కావాలి అనుకుంటే నేను ఇక్కడ ట్యాగ్ చేసి పెడతాను, వెంటనే వెళ్ళి ఆర్డర్ చేసేసుకోండి, అంత బాగుంది ప్రోడక్ట్. ఇంక దాని తర్వాత ఈరోజు నేను నెయిల్స్ చేయించుకుందాం అనుకున్నాను. నెయిల్స్కి వెళ్ళే ముందే నేను మింత్రాలో ఆర్డర్ చేసిన ప్యాకింగ్స్ అన్నీ కూడా నాకు వచ్చాయి. అవన్నీ కూడా ఒకసారి చూసుకుంటున్నాను. ఇవన్నీ కూడా నేను బేసిక్గా కాలేజ్ అవుట్ఫిట్స్ ఆర్డర్ చేస్తాను, మీకు తెలుసు కదా. ఇంక ఎలాగో బయటకు వెళ్తాను కాబట్టి హెయిర్ రిమూవల్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఈ వీనస్ హెయిర్ రిమూవర్ తీసుకున్నాను అనమాట. ఇది నాకు 300 రూపీస్ ఛార్జ్ అయింది. అంత అసలు నిజంగా వర్తా కాదా చూద్దామని చెప్పి తీసుకున్నాను. దీనికైతే సోప్ బార్ జెల్ ఉండేది వస్తుంది ఈ స్ట్రాప్కి, అందుకని చెప్పి తీసుకున్నా. అంటే ఫస్ట్ నేను ట్రై చేద్దాము అని చెప్పి. అసలు ఏంటా అంత హైప్ అని చెప్పి ఆర్డర్ చేశాను బ్లింకిట్లో. 360 రూపీస్ అలా పడ్డది. అబ్బా ఎందుకు ఇంత రేట్ అనుకున్నాను, కానీ బట్ పర్లేదు. అంటే మనం ఇంకా ఏమీ చేయాల్సిన జస్ట్ వాటర్ వేసి రిమూవ్ చేస్తే వచ్చేస్తుంది. బట్ బాగానే ఉంది. తర్వాత నెక్స్ట్ యూజెస్కి ఓన్లీ ఆ సోప్ జెల్ బార్ కొనుక్కుంటే సరిపోద్ది పైది. సో అది మనకి తక్కువ రేటే పడుతుంది కదా. ఇంకా అది అంతా అయిపోయింది, రెడీ అయిపోయిన తర్వాత నెయిల్స్ చేయించుకోవడానికి వెళ్ళాను నేను. మీరు ఆల్రెడీ షార్ట్లో చూసే ఉంటారు, నాకు నెయిల్ ఎక్స్టెన్షన్స్ చేయించుకున్నాను రీసెంట్. కానీ సో ప్రాసెస్ అంతా జరుగుతుందో పక్క పెన్ని ఇలా భయపడుతుంది, వాళ్ళ ఇంట్లో కూడా డాగ్స్ ఉంటే. సో ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే నెయిల్ ఎక్స్టెన్షన్స్ చేయించుకుంటున్నాను. ఇది జెల్ నెయిల్ ఎక్స్టెన్షన్స్. సో చాలా పెద్ద ప్రాసెస్ ఇది. నాకైతే నియర్లీ 4 hours టైం పట్టింది. అక్కడ యూవీ లైట్లో పెడుతూనే ఉన్నాను, తీస్తూనే ఉన్నాను. బేసిక్గా నాకు ప్రాసెస్ అంతగా తెలీదు. సో ఏమైందంటే నేను హ్యాండ్స్కి సన్ స్క్రీన్ అంతా రాసుకొని వెళ్ళలేదు. ఇఫ్ యూ గైస్ ఆర్ ప్లానింగ్ టు డూ నెయిల్ ఎక్స్టెన్షన్స్ ఖచ్చితంగా హ్యాండ్స్కి అంతా సన్ స్క్రీన్ అప్లై చేసుకొని వెళ్ళండి, ఎందుకంటే యూవీ లైట్లో పెడుతూనే ఉంటాము. సో ఇది నా నెయిల్ ఎక్స్టెన్షన్స్ చాలా డిఫరెంట్గా చేయించుకున్నాను. బేసిక్గా నాకు ఐడియా లేదు ఏది చేయించుకోలో కూడా. సో వాళ్ళకే అడిగాను, ర్యాండమ్గా ఏదో ఒకటి చూస్ చేసుకొని చేయించుకున్నా. నేను దీని మీద ఒక లాంగ్ వీడియో కూడా క్లియర్గా చేస్తాను, లైక్ నెక్స్ట్ ఒక షార్ట్లో ఎంత పడింది ఏంటి ఇది ఎలా ఉంటుంది అంతా కూడా. సో మీ ఎవరికైనా ఇదే రిఫరెన్స్ కావాలి అనుకుంటే మీరు చేయించుకోవచ్చు. వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే ఎక్కడ చేయించుకున్నానో అంతా నెక్స్ట్ వీడియోలో చెప్తానులేండి. నాకైతే నచ్చాయి నెయిల్ ఎక్స్టెన్షన్స్. ఇంకా దాని తర్వాత ఇంటికి రాగానే చాలా ఆకలేసింది. సో ఐ డిసైడెడ్ టు మేక్ బ్రెడ్ చీజ్ ఇంకా అంటే లైక్ సంథింగ్ లైక్ పిజ్జాలా చేసుకొని తిందాం అనుకున్నాను. ఇంకా అది కూడా తినేసిన తర్వాత నైట్ అయిపోయింది. అబ్బా నేను ఇంటికి వచ్చినప్పటికైతే. అండ్ ఫేషియల్ హెయిర్ అయితే ఫుల్గా ఉంది. స్కిన్ కేర్ తీసుకోవడం కూడా మనకి చాలా ఇంపార్టెంటే కాబట్టి ఫేషియల్ హెయిర్ అంతా రిమూవ్ చేసి నోస్ చార్కోల్ స్ట్రిప్ వేసుకుందాం అనుకున్నాను. ఇది నాకు ఎలా యూస్ చేసినా మంచిగా అనిపించలేదు. ఫస్ట్ టైం ఏమో వాటర్ అప్లై చేయలేదు నేను. సరే నెక్స్ట్ టైం వాటర్ అప్లై చేసి తీయాలనుకొని చెప్పి వాటర్ అప్లై చేశాను. సరే కదా అని వాటర్ అప్లై చేస్తే అది ఏమీ అసలు బ్లాక్ హెడ్సే రాలేదు. సో దిస్ ఇస్ మై జెన్యూన్ రివ్యూ. నేను 3-4 times యూస్ చేశాను, నాకు ఎప్పుడు కూడా సరిగా రాలే. మా మమ్మీకి కూడా ట్రై చేశాను. మా మమ్మీ అయితే ఇది అప్లై చేసుకుని 2 hours ఉండిపోయింది పాపం అలానే, అయినా కూడా ఆమెకి ఏ రిజల్ట్ లేదు. సో మీకు ఏమైనా రిజల్ట్ ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. దాని తర్వాత నార్మల్ టమాటోలో కొంచెం షుగర్ వేసుకొని ఫేస్ స్క్రబ్ చేసుకుంటున్నాను, సో దట్ మనకున్న పొల్యూషన్ అంతా పోతుంది అని చెప్పి. ఇంకా ఫైనల్లీ మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్. దిస్ ఇస్ ద వ్లాగ్. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.